వెంటనే టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ ఘోష్ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సిబిఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ ఘోష్పై కేసులు నమోదు చేసింది. ఆగస్టు 9వ తేదీ ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారానికి గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జికర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ, మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును కూడా న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో 4గురికి లైట్ డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి.